కాలనీలో ఉంటాము. వరదలు వచ్చాయన్న ఇంటిమేషన్ అయితే ఒక రోజు ముందు కూడా, కొన్ని గంటల ముందు కూడా గవర్నమెంట్ మాకైతే ఏమీ ఇవ్వలేదు. నిన్న మేము ప్రైవేట్ గా 10,000కి పడవ మాడుకొని చిన్నపిల్లలు చంటి పిల్లల్ని వేసుకొని మేము ఇక్కడిని చేరాము. కానీ బాంబే కాలనీలో మా చుట్టాలందరూ రిలేటివ్స్ అవన్నీ గ్రౌండ్ ఫ్లోర్స్ మాత్రమే, పైన ఫ్లోర్ కూడా లేదు. అపార్ట్మెంట్స్ వాళ్ళకైతే ఫుడ్ పై నుంచి ఇస్తారు. ఏది అయితే చేతికైతే అందట్లేదు. పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, గర్భిణీ స్త్రీలు అందరూ ఉన్నారు. మా వారు పొద్దున 6 కన్నా వెళ్ళారు. ఇటు రాలేదు అటు రాలేదంట. అసలు తాగడానికి వాటర్ కూడా లేవండి. ముందు వాటర్ పంచండి. ఫుడ్ అంటారు ఎట్లా గుట్లా చంటి పిల్లలకి. వాళ్ళకి ముందు చూడండి. ముందు మీరు అసలు చాలా మంది ఇంకా చిన్న ఇల్లు, ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్స్ మాత్రమే ఉండే వాళ్ళకి. పైన స్టేర్స్ కూడా ఉండే, ఒక్క 2-3 పడవలు కూడా తిరగట్లేదండి. మెయిన్ రోడ్ మీద తిరగట్లేదండి. ఇంకా సందులో ఉన్న వాళ్ళు ఏమైపోతారో నాకైతే అర్థం కావట్లేదు. ఇన్ని వేల విరాళాలు, ఇన్ని కోట్ల విరాళాలు ఇచ్చారంటున్నారు. ఏమాత్రం ఎవరు వచ్చారండి అక్కడ? లైవ్కి వెళ్ళి చూడండి ఒకసారి. కొన్ని అక్కడ వీడియోస్ తీసి పెడదామన్న సిగ్నల్ అనేది ఒకరితో మాట్లాడడానికి 2 రోజుల నుంచి, నిన్న పొద్దున మేము బయటకు వచ్చి వాళ్ళతో మాట్లాడడానికి కూడా మాకు సిగ్నల్ అయితే అందట్లేదు. ఊరికి ముందు కరెంట్ తీసేశారు. అదే ఊరికి ముందు ఇంటిమేషన్ ఇచ్చింటే ఇళ్ళని ఖాళీ చేసుకొని కట్టుబట్టలతో బయటకు వచ్చేవాళ్ళం కదండి మేము, చంటి పిల్లల్ని వేసుకొని. అసలు సవాల్ తేలితే నేను ఉన్న పోలీస్ స్టేషన్ 500 మీటర్లు ఒక 7 పైన పడుకోబెట్టారు. నిన్న రాత్రి 2 సార్లు కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి చెప్పాము. మమ్మల్ని తీసుకెళ్ళిపోయిన పర్లేదు, దాన్ని తీసుకెళ్తే ఉన్నది 4 మెతుకులు తినడానికి కూడా వాసన కంపు భరించలేక, చంటి పిల్లలు పాలివ్వలేక అక్కడ తల్లడిపోతున్నారండి. తల్లులు పిల్లలు. నేను